అమరావతి రాజధాని పనులు మళ్లీ ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు కనిపిస్తుంది. 2017లో ఏదైతే మనం చూసాం మహాయజ్ఞంలాగా ఆ పనులన్నీ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చాలా అంటే బిల్డింగ్లు చాలా తుప్పు పట్టిపోయిన పరిస్థితులు కూడా మనం చూసాం. తలుపులు అవ్వచ్చు, కిటికీలు అవ్వచ్చు. మళ్ళీ స్టార్ట్ చేసేందుకు ప్రభుత్వం ఒక డిసెంబర్ 15 నుంచి మళ్ళీ స్టార్ట్ చేయడానికి కాంట్రాక్టర్లు పిలిచిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే సిఆర్డీఏ కార్యాలయ పనులు స్టార్ట్ చేశారు. ఇంకా మిగిలిన మెయిన్ పనులు ఏదైతే ఉంది అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఏఎస్ తర్వాత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలకు సంబంధించి కూడా నిర్మించేందుకు కాంట్రాక్టర్లను కూడా నియమించినట్లు కనిపిస్తోంది. రైట్, అమరావతికి మళ్ళీ పూర్వ వైభవం అయితే రాబోతోంది. అమరావతి రాజధాని పునరుద్ధరణ పనులు డిసెంబర్ 15న ప్రారంభం కాబోతున్నాయి. 2017లో మహాయజ్ఞంల పనులు జరుగుతూ కనిపించిన ముఖ చిత్రం మరోమారు సాక్షాత్కరించింది. ఇక ఆయా ప్రాజెక్టులను బట్టి కనిష్టంగా 9 నెలల నుంచి గరిష్టంగా 24 నెలల్లో పూర్తయ్యేలా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. సిఆర్టీఏ కార్యాలయ పునరుద్ధరణ పనులను ఇటీవల ప్రారంభించారు. ఆ తర్వాత కీలకమైన పలు భవన నిర్మాణాలు, ఎల్పీఎస్ ఇన్ఫ్రా పనులను వచ్చే నెల 15న పునః ప్రారంభిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ అధికారులు క్వార్టర్స్ పనులను ఆ రోజున పునః ప్రారంభిస్తారు. ఇక వీటిని మల్టీ స్టోర్డ్ అపార్ట్మెంట్లుగా నిర్మించేందుకు 731.30 కోట్ల వ్యయంతో గతంలో టెండర్లు పిలిచారు. ఇక ఈ భవనాల పనులు ఇప్పటికే 74% పూర్తయ్యాయి. కాంట్రాక్టు సంస్థకు 380.12 కోట్లు చెల్లించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చే నాటికి ఈ భవనాలకు సంబంధించి 336.3 కోట్ల పనులు మిగిలి ఉన్నాయి. అమరావతి రాజధాని విధ్వంసంలో భాగంగా వైసీపీ ప్రభుత్వం ఈ పనులు నిలిపివేసింది. దీంతో ప్రస్తుత అంచనాల మేరకు సవరించి పనులు చేపట్టేందుకు సిఆర్డీఏ సిద్ధమైంది. 6 నెలల్లో పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించారు. ఎన్జీఓ, మంత్రులు, జడ్జిల బంగళాల పునరుద్ధరణ పనులు కూడా అదే రోజున ప్రారంభం కాబోతున్నాయి. ఎన్జీఓ క్వార్టర్స్ ను గత టీడీపీ ప్రభుత్వంలో మల్టీ స్టోర్డ్ భవనాలుగా నిర్మించేందుకు 2 దశల్లో పనులను చేపట్టారు. తొలి దశలో 996.05 కోట్ల వ్యయంతో చేపట్టగా 62% మేర పనులు పురోగతిలో ఉన్నాయి. వీటికి సంబంధించి కాంట్రాక్టర్లకు 428.28 కోట్ల మేర అప్పట్లోనే చెల్లించారు. వీటిలో ఇంకా 542 కోట్ల పనులు మిగిలి ఉన్నాయి. రెండో దశలో 257.40 కోట్ల వ్యయంతో టెండర్లు పిలవగా 3% పనులు మాత్రమే జరిగాయి. మిగిలిన 213 కోట్ల పనులను వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది. గత వైసీపీ ప్రభుత్వం విధ్వంసం చేసిన రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తుంది. గతంలో ఆగిన నిర్మాణాల పునః ప్రారంభం, ముందుగా చేయాల్సిన పనులపై ప్రభుత్వం వేసిన టెక్నికల్ కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించింది. బుధవారం ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 2019లో రాజధానిలో ఆగిపోయిన పనులకు పెండింగ్ బిల్లులు చెల్లించనున్నారు. తద్వారా మధ్యలో ఆగిపోయిన పనులను మళ్లీ పట్టాలెక్కించనున్నారు. ఎంఓయూ ముగిశాక 120 రోజుల్లో పెండింగ్ బిల్లులు చెల్లించాలని నిర్ణయించారు. టెక్నికల్ కమిటీ సిఫార్సుల మేరకు సిఆర్టీఏ, ఏడీసీఎల్ కలిసి అమరావతి నిర్మాణంలో పాల్గొన్న అన్ని కాంట్రాక్ట్ ఏజెన్సీల ఎంఓయూల ముగింపుపై నిర్ణయం తీసుకుంటాయని పేర్కొన్నారు. టీడీపీ హయాం 2014-19లో అమరావతిలో 350 కిలోమీటర్ల మేర రోడ్లు వేశారు. భారీ భవనాలు నిర్మించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతిని నిర్వీర్యం చేశారు. చాలా పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. పూర్తయిన నిర్మాణంలో ఉన్న రోడ్లు నాశనమయ్యాయి. ఈ పనులను మళ్లీ పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం సన్నద్దమైంది. పనులు ముందుకు కదలాలంటే పెండింగ్ బిల్లులు చెల్లింపు తప్పనిసరిగా భావించింది. ఈ నేపథ్యంలో టెక్నికల్ కమిటీ ఇచ్చిన సూచనలను ప్రభుత్వం ఆమోదించింది. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, రాజధాని పనులు ఎక్కడైతే ఆగిపోయినా అవి మళ్లీ పునః ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు కనిపిస్తుంది. ఇప్పటికే కాంట్రాక్టర్లను ఆహ్వానించిన పరిస్థితి ఏ విధంగా ఉంది? పరిస్థితి ఓవరాల్ అప్డేట్స్ అంటే రాజధాని అమరావతిని 2.0 వెర్షన్ గా తిరిగి ప్రారంభిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. అక్టోబర్ 19వ తేదీన సిఆర్డీఏ కార్యాలయం పునః ప్రారంభించడం ద్వారా ఈ పనులను ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఈ డిసెంబర్ 15వ తేదీ నుంచి దాదాపు అమరావతిలోని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ లో ఉన్నటువంటి ఏవైతే భవనాలు ఉన్నాయో ఆ భవనాలన్నీ కూడా పరిపాలనా ప్రాంతంలో ఉన్నటువంటి భవనాలన్నీ కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే 120 రోజుల్లో గతంలో ఏవైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో నిర్మాణాలు చేసి వాటికి సంబంధించి పెండింగ్ బిల్లులన్నీ కూడా చెల్లించాలని నిర్ణయించారు. 2019 రాజధానిలో ఆగిన పనులన్నిటికీ కూడా తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు.
పనులు చేసినంత వరకు కూడా బిల్లులు చెల్లింపుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు. అదనపు పనులు ఒప్పందం పరిధిలోకి, అంటే గతంలో కొంతవరకు అదనపు పనులు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. వాటిని కూడా ఒప్పందం పరిధిలోకి తీసుకొచ్చి బిల్లులు, అడ్వాన్సులు వడ్డీ లేకుండా చెల్లించేందుకు కూడా అంగీకరించారు. టెక్నికల్ కమిటీ సూచనలు ఏవైతే ఉన్నాయో ఆ సూచనలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఆమోదించిన పరిస్థితి అయితే ఉంది. అయితే అమరావతి నిర్మాణ పనులను వైసీపీ అధికారంలోకి వచ్చాక నిర్దాక్షిణ్యంగా నిలిపివేసింది. తరువాత ఆ నిర్మాణ పనులకు సంబంధించి ఏవైతే ఆగిపోయాయో ఆ భవనాలకు సంబంధించి పటిష్టత పైన చెన్నై ఐఐటి, అదేవిధంగా మెడ్రాస్ ఐఐటి, అదేవిధంగా హైదరాబాద్ ఐఐటికి సంబంధించిన నిపుణులతో ఇప్పటికే పరీక్ష చేయించారు. నిపుణులు ఇచ్చిన నివేదిక కూడా పాజిటివ్ గా ఉండడంతో ఆ నిర్మాణాలను కొనసాగించవచ్చని నిర్ణయించారు. దానిలో భాగంగా ఇప్పటికే టెండర్లు ఖరారు చేశారు. గతంలో ఇచ్చినటువంటి టెండర్లు వర్క్లు క్లోజ్ చేసి ఇప్పుడు కొత్తగా టెండర్లు ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు. చాలా వరకు టెండర్లు కూడా ఫైనలైజ్ దశలో ఉన్నాయి. కాబట్టి డిసెంబర్ 15 తర్వాత వరుసగా అమరావతి పనులన్నీ కూడా ప్రాధాన్యత క్రమంలో 9 నెలల నుంచి 24 నెలల మధ్య దాదాపు అన్ని పనులు కూడా పూర్తవుతాయని చెబుతున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా సిఆర్డీఏ ఇప్పటికే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. డిసెంబర్ 15 ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఐఏఎస్ క్వార్టర్స్ నిర్మాణ పనులను పునఃప్రారంభించనున్నారు. దీంతో పాటుగా ఈసారి అమరావతిలోనే రిపబ్లిక్ డే దినోత్సవాలను కూడా నిర్వహించాలని భావిస్తున్న తరుణంలో దానికి సంబంధించి రాయపూడి సమీపంలో నిన్న ఆ ప్రాంతాన్ని కూడా పొలిటికల్ సెక్రటరీ, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సహా గుంటూరు జిల్లా కలెక్టర్ ఇతరులు కూడా సందర్శించి అక్కడ ఏర్పాట్లను కూడా సమీక్షిస్తున్నారు. ఒక రకంగా అమరావతికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కూటమి సర్కార్ అన్ని ప్రయత్నాలు అయితే ప్రారంభించింది. రైట్ సత్య.